హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ఇట్స్ మీ శాంతి యూట్యూబ్ ఛానల్. ఇవాళ వ్లాగ్ అనేది మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది. మా సిస్టర్ వచ్చారనమాట. సో ఇద్దరం కలిసి అలా ఈవినింగ్ బయటికి వెళ్తున్నాము. సో ఏం చేస్తున్నాం, ఏం జరుగుతుంది అనేది మీకు ముందు ఈ వ్లాగ్లో తెలుస్తుంది. ఇంకా ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో మన ఛానల్ని వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఎండ్ వరకు చూడండి, మీకు తెలుస్తుంది ఏం చేస్తున్నాం, ఎక్కడికి వెళ్తున్నాం, ఏం తింటున్నాం అనేది. సో మా హస్బెండ్ ఊరు వెళ్ళారనమాట, బిజినెస్ మీటింగ్ గురించి చెన్నై వెళ్ళారు. సో ఇంకా మా సిస్టర్ నా గురించి తోడు గురించి వచ్చారనమాట. ఎప్పుడు నేను విజయవాడకి వెళ్ళడం లేదంటే పక్కన వాళ్ళని పిలవడం అలా తోడు గురించి ఉండేవాళ్ళం. బట్ ఈసారి మా చెల్లి అయితే వచ్చింది. సో తోడు గురించి వచ్చింది. అండ్ మా దేవు బాబు బర్త్డే ఉందన్నమాట, సెప్టెంబర్ 19th, ఫస్ట్ ఇయర్ అయితే వస్తుంది. సో మేము ఆ రోజు జస్ట్ నార్మల్గా ఇంట్లో ప్లాన్ చేసుకుంటున్నాం. అండ్ నెక్స్ట్ సండే ప్లాన్ చేసుకుంటున్నాం బర్త్డే అనేది. సో మీ అందరినీ కూడా ఇన్వైట్ చేస్తాను గాయస్, ఇన్విటేషన్ పెడతాను ఇన్స్టాగ్రామ్లో, యూట్యూబ్లో. సో అక్కడ కలుద్దాము. ఎవరైతే రావాలనుకుంటున్నారో వాళ్ళు రండి, నేను అందరినీ ఇన్వైట్ చేస్తున్నాను. సో త్వరలోనే ఇన్విటేషన్ అవి పెడతాను, అప్పుడు కలుద్దాం గాయస్ మనం అందరం. సో ఇంకా మా హస్బెండ్ డైరెక్ట్గా ఫ్రైడే అటు వస్తారు, మేము ఇటు నుంచి వెళ్తామన్నమాట. సో అలా అన్నమాట ప్లాన్ చేసుకున్నాము. మా బాబు లేచాడు పడుకొని, మేము ఇప్పుడు స్టార్ట్ అవ్వబోతున్నాం. హాయ్ చెప్పు అంటే వాడు హాయ్ చెప్పట్లేదు. సో మూడ్ అవుట్లో ఉన్నాడు, ఇప్పుడే లేచాడు కాబట్టి. కొంచెం బయటికి వెళ్తే మూడ్ ఆన్ అవుతుంది. సో ఇంకా మేము స్టార్ట్ అయ్యాము అలా నిదానంగా. వాడిని వదిలేస్తే వాడే దిగుతాడనమాట మెట్లు. ఎక్కడం కూడా స్టార్ట్ చేశాడు. ఎక్కడ పడిపోతాడా అని చెప్పేసి ఇంకా నేనే ఎత్తుకొని తీసుకెళ్తున్నాను. సో చూస్తున్నారు కదా, శాంతి కలెక్షన్స్ బోర్డు కూడా కింద నేను పెట్టానమాట. సో ఇంకా ఎవరైతే చెకింగ్ చేయలేదో నా ఇన్స్టాగ్రామ్లో చెక్ చేయండి ఒకసారి. సో మా బాబు చూడండి ఎంత క్యూట్గా ఉన్నాడు, హాయ్ చెప్తున్నాడు. అండ్ ఇక్కడ మా సిస్టర్ చూడండి, వాడిని ఎత్తుకొని ఇంకా పిన్ని సఫర్ అవుతుందని చెప్పేసి ఇక్కడ అలా చెప్తుంది. మా దేవు చూసి, డాగ్స్ చూసి అమ్మ అమ్మ బొబ్బో బొబ్బో అంటాడు. సో క్యూట్గా అంటాడు, చిన్న చిన్న మాటలు ఇప్పుడే వస్తున్నాయి గాయస్. సో ఇంకా పానీపూరి తినడానికి వచ్చాం గాయస్. ఇక్కడైతే చాలా చాలా టేస్టీగా ఉంటుంది, అద్దరిపోతుంది. లేడీస్కి అందరికి ఇక్కడ ఫ్యాన్ ఫాలోయింగ్ అనమాట. ఇక్కడ బాగా వస్తారు అసలు జనాలు. సో ఇప్పుడే స్టార్ట్ అయింది కాబట్టి ఇంకా ఎవరు రాలేదు, వస్తారు నిదానంగా. సో నేను ఇక్కడ 2 plates పానీపూరి అయితే తింటాను. బట్ ఈరోజు ఎందుకో నాకు 1 plate తిన్నాను. అక్కడ ఎందుకో ఇవాళ టేస్ట్ లేదు, మరి ఏమైందో తెలియదు, ఎలా చేశారో ఇవాళ. సో మా చెల్లి అయితే నేను బాగాలేదు అని చెప్పేసరికి ఇంకా పావు బజ్జీ చెప్పు ఆర్డర్ చేయి, ఇక్కడ బాగుంటుంది పావు బజ్జీ అని చెప్పి ఇంకా పావు బజ్జీ ఆర్డర్ చేశాను మా చెల్లికి. ఈలోపు వచ్చేలోపు చిన్న వీడియో క్లిప్ తీసుకున్నాం. దేవిగాడికి కూడా చిన్ని పానీపూరి అయితే తినిపిస్తున్నాం అనమాట అలాగా. బట్ బయట ఫుడ్, జంక్ ఫుడ్ అయితే పెట్టకూడదు. బట్ ఏం చేస్తాం, నార్మల్గా ఇంకా మనం తినేటప్పుడు వాడికి పెట్టాలనిపించి ఇంకా అలా పెడతాము. సో చూసారు కదా, మంచిగా ఇక్కడ ప్రిపేర్ చేస్తున్నారు. బట్ అంటారు ఇలా తినకూడదు అవుట్ సైడ్ ఫుడ్ అని చెప్పేసి. బట్ మనకి ఇవే ఇష్టం, ఇవే తినాలని ఉంటుంది. ఇంట్లో చేసుకునే కన్నా ఇలా బయట ఫుడ్సే మనం ఎక్కువ ప్రిఫర్ చేస్తాము. సో ఇక్కడ పావ్ బజీ కూడా వచ్చేసింది, వేడివేడిగా చాలా. మేము కూర్చున్నాం, వాళ్ళు ప్రిపేర్ చేసి అమ్మటే ఇచ్చారు వేడివేడిగా మన ముందే. సో ఇక్కడ నేను జస్ట్ టేస్ట్ చూసాను, చాలా బాగుంది అసలు, ఎక్సలెంట్ అని చెప్పచ్చు. ఇంకా నిమ్మకాయ కూడా నార్మల్గా అలా ట్రై చేశాను, చాలా అంటే చాలా పుల్లగా ఉంది గాయస్. ఇంకా మా సిస్టర్కి అయితే ఇచ్చాను తినమని చెప్పి. సో నేను తింటున్నాను, కొంచెం తినక్క అని చెప్పాను అనిందని. సో నేను కూడా కొంచెం టేస్ట్ చూస్తున్నాను అనమాట అలాగా. సో మా చెల్లి కూడా తింటుంది. ఇంకా ఆ కర్రీలో నిమ్మకాయ పిండుకొని తింటే ఉంటుంది గాయస్, సూపర్ ఉంటుంది గాయస్. అసలు ట్రై చేయండి, ట్రై చేస్తే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి గాయస్. మా చెల్లి ఇక్కడ ఫేస్ చూపించడానికి తెగ సిగ్గుపడిపోతుంది అసలు వీడియోలో. ఎందుకంటే నైట్ డ్రెస్ వేసుకున్నాను, ఆయిల్ పెట్టుకున్నాను, జిడ్డుగా ఉంది ఫేస్, తీసే అని అంటారు. ఇలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి గాయస్. ఆబ్సల్యూట్లీ నేను కూడా అంతే. బట్ కొంచెం ఇంకా నేను ఆయిల్ ఫేస్తోనే ఉన్నాను, బట్ నాకు అలాగేం అనిపించలేదు. ఈసారి వీడియోస్ చేస్తున్నాను కాబట్టి ఎట్లా ఉన్నా మన సబ్స్క్రైబర్స్కి తెలియాలి కదా అని చెప్పేసి వితౌట్ మేకప్, అసలు నేను మేకప్ యూజ్ చేయను గాయస్, మీరు గమనించుంటే. సో ఎవరైతే మేకప్ వేసుకుంటారో వాళ్ళు కూడా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇంకా మా సిస్టర్ కొబ్బరి నీళ్ళు ఇప్పించక్క అని అంటే నేను జస్ట్ ట్రై చేశాను ఎలా ఉంది టేస్ట్ అని చెప్పి. సో తాగాను, చాలా అంటే చాలా బాగున్నాయి. ఇది వెంకటేశ్వర స్వామి గుడి అనమాట మాకు ఎదురే. సో పక్కనే మాకు గుడి దగ్గరే, చాలా దగ్గర అనమాట మాకు, ఈజీగా వెళ్ళి రావచ్చు. మేము కూడా ప్రతిసారి వెళ్తాము ఒక్కొక్కసారి.
సో ఇక్కడ వాడికి కూడా తాగిస్తే చక్కగా తాగుతున్నాడు. వాడు బాటిల్ కూడా స్ట్రా ఉంటుంది కాబట్టి వాడు ఈజీగా సిప్ చేయడానికి ఇప్పుడు కోకోనట్ వాటర్ కూడా సింపుల్గా తాగేశాడు. బాగానే టేస్ట్ నచ్చి అంటున్నాడు కూడా. సో లాస్ట్లో కొబ్బరి కూడా తీసుకొని తిన్నామన్నమాట. ఇలా కొబ్బరి కూడా తీసుకునే వాళ్ళు ఎవరుంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి గాయస్ నాకులాగా. సో ఇక్కడ మా చెల్లి అయితే జోక్స్ వేస్తుంది, ఏంటి అలాగా చెప్పి నువ్వు కూడా తింటావా అని. సో ఇంకొచ్చేటప్పుడు వెజిటేబుల్స్ కూడా తీసుకుంటున్నాను. ఇవాళ తెలిసింది గాయస్, మా హస్బెండ్ రోజు వచ్చేటప్పుడు నేనేమేమి చెప్తానో, ఎంత స్ట్రెయిన్ అయ్యి వచ్చినప్పుడు కూడా ఈ తీసుకురా అని ఎలా చెప్పానో నాకు ఇప్పుడు తెలుస్తుంది గాయస్. నేను తెచ్చేసరికి ఇవాళ 4 kgs ఆఫ్ ఆనియన్స్ తీసుకున్నాను. ఇంటివరకు మోసుకొచ్చేసరికి నా సినిమా అయిపోయింది గాయస్. ఇంకా వెజిటేబుల్స్ కూడా తీసుకున్నాను 2 daysకే కాబట్టి. ఇంకా నార్మల్గా టూ టైప్స్ ఆఫ్ వెజిటేబుల్స్ తీసుకొని ఇంకా అక్కడి నుంచి స్టార్ట్ అయ్యాం గాయస్. ఇక్కడైతే చాలా ఫ్రెష్గా ఉన్నాయి వెజిటేబుల్స్ కూడా. ఎలా ఉంటాయో కుక్ చేసి నాకు తెలుస్తుంది. ఇంకా అన్నీ తీసుకొని ఇంకా ఇంటికి నడుస్తున్నాను. అప్పుడే నా పని అయిపోయింది. మా చెల్లి అయితే వీడియో తీస్తుంది కాబట్టి చూపిస్తున్నాను ఒకసారి ఏమేమి తీసుకున్నాను అనేది. ఇంటికి వెళ్ళాక చూపిస్తాను. సో కింద డ్రింక్ కూడా తీసుకున్నాము. ఇంకా ఎమ్మటే డ్రింక్ అయితే ఓపెన్ చేయలేకపోయాను. డ్రింక్ కూడా ఫుల్గా తాగేసి ఇంకా మీకు చూపిస్తాను ఏమేమి తీసుకున్నానో ఒకసారి చూడండి. బిజినెస్ తీసుకుంది మా చెల్లి. 2 days ఉంటా కదక్క, దసరాకు కూడా వస్తాను ఆడుకుందామని చెప్పి. ఇంటి దగ్గర ఉన్నప్పుడు మా పెద్దమ్మ వాళ్ళ ఇంట్లో తీసుకున్నాము. అది చాలా యూస్ఫుల్ అయింది. బాగానే చాలా డేస్ ఆడుకున్నాం మేము. సో మళ్ళీ గుర్తొచ్చి నేను మళ్ళీ తీసుకున్నాం అనమాట. సో ఆనియన్స్ తీసుకున్నాను. 100కి 4 kgs అంట. మీకైతే ఎలా ఇస్తున్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి గైస్. ఇంకా ములక్కాయలు, బనానాస్, వీడికి డైపర్స్ అన్నీ తీసుకున్నాము. మేము డైపర్స్ ఎప్పుడు ఆన్లైన్లో పెడతాము, బట్ ఈసారి లేట్ రావడం వల్ల ఇంకా 4 డైపర్స్ తీసుకొని ప్రస్తుతానికి తీసుకొని వచ్చాము గాయస్. మా బుడ్డోడు కూడా తాగేస్తాను అంటున్నాడు అది. సో ఇవాళ వీడియో ఇదే గాయస్. బాయ్ బాయ్.